నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పాలనలో ముఖ్యంగా ఆ వేధింపులు అనేటువంటిది ప్రతిపక్షాల మీద, ప్రతిపక్ష పార్టీల్లోని నాయకుల యొక్క కుటుంబ సభ్యులు కానీ, లేదంటే ఆ పార్టీకి చెందినటువంటి మహిళా నేతలు కానీ, లేదంటే మహిళల పట్ల ఆ పార్టీ వ్యవహరించినటువంటి తీరు, విధి విధానాలు మాత్రం అత్యంత జుగుప్సాకరంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ఎంతోమంది మహిళా నాయకురాళ్ళు, అలాగే ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, ఆ పార్టీ సానుభూతి పరులు కావచ్చు, అందరూ కూడా అనేకమైనటువంటి అవమానాలు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అందులో ఒకళ్ళైనటువంటి, అంటే అలాంటి అవమానాలు ఎదుర్కొన్నటువంటి వారిలో ఒకరైనటువంటి స్వాతిరెడ్డి ఈరోజు మనతో ఉన్నారు. ఆవిడతోటి అసలు ఏ విధంగా గడిచిన 5 ఏళ్ళు కూడా గడిచింది, మరి ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో తన పాత్ర ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది కూడా ఆవిడ మాటలోనే అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వాతిరెడ్డి గారు. నమస్తే అండి. ఎస్, ముందుగా మీరు ఏదైతే గడిచిన 5 ఏళ్ళు ఫైట్ చేశారో దానికి తగ్గట్టుగా మరి ఈసారి రిజల్ట్ అనేటువంటిది ఎవ్వరూ ఊహించండి. మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలతోటి వస్తే ఈసారి మరి ఒక సెకండ్ అండి, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కదా, ప్రస్తుత ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే, ఆయన 151 స్థానాలతో అధికారంలోకి వచ్చామని చెప్పి విర్రవీగితే, మరి ఈ రోజున మీరు ఒక దేవుళ్ళ చూసేటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆయన కూటమి 164 స్థానాలతో అధికారంలోకి వచ్చింది. ఈ రిజల్ట్ అనేటువంటిది ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా అమేజింగ్గా ఉందండి, చాలా ప్రౌడ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడ చూసినా, నేను వచ్చాను కదా, వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడ చూసినా హ్యాపీనెస్, ప్రతి ఒక్కళ్ళ మొహంలో నవ్వు, ఎవరిని కదిలించినా అబ్బా ఎంత బాగా జరుగుతుంది, వచ్చిన నెలనే. అంతెందుకండి, 2-3 డేస్ బిఫోర్ 1వ తేదీన మనకి పెన్షన్లు పంచారు. దాదాపు అందరికీ పెన్షన్లు పంచారు. ఇంటింటికి వెళ్ళారు, 7,000 పెన్షన్ పెంచారు. అబ్బా తాత ఎంత ఆనందంగా ఉన్నారండి, ఎక్కడ చూసినా సంతోషమే, ఎంత హ్యాపీగా ఉందో. ప్రారంభమే ఇంత అద్భుతంగా ఉంటే 5 years ఎలా ఉండబోతుందో నేను మాటల్లో చెప్పలేను. అయితే ముఖ్యంగా చూస్తే గడిచిన 5 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీలకి, అంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు అనుకూలంగా మాట్లాడడం చాలు ట్రోలింగులు చేశారు. అందులో కూడా అత్యంత ట్రోలింగ్ ఎదుర్కొన్నటువంటి వ్యక్తుల్లో మీరు కూడా టాప్ 3లో ఉంటారు. అయితే ఏ విధంగా ఉండేది ఆ టైంలో మీకు? వాళ్ళు ఆ విధంగా ట్రోల్ చేస్తూ ఉంటే మీ కుటుంబం నుంచి కానివ్వండి, లేకపోతే ఇలాంటి ట్రోలింగ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి అప్పుడు ఆ సిచ్యువేషన్ మీకు ఎలా ఉండింది? మీరు టాప్ 3 అన్నారు, టాప్ 1 అని చెప్తాను నేను. ఎందుకు చెప్తానంటే, ఏ అమ్మాయి పైన, అందరిపైన చాలా దారుణంగానే ట్రోల్స్ జరిగినాయి, చాలా ఇంకా ఘోరంగా కూడా జరిగినాయి. బట్ నా పైన నేను ఎందుకు టాప్ 1 అంటున్నానంటే, 1 month చేశారండి. ఇప్పుడు 2019 ఎలక్షన్స్ తర్వాత నుంచి 24 ఎలక్షన్స్కి ముందు వరకు కూడా అందరిపైన ఎలా ఉండేదంటే, ట్రోల్స్ చేస్తారు, 4 రోజులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, కామెంట్స్ పెడతారు, విసుగొచ్చి వదిలేస్తారు, లేదా ఇంకొన్ని రోజు, వారం రోజులు. కానీ నా పైన సాక్షి ఛానల్లో రిపీటెడ్గా స్టోరీస్, డిబేట్స్, విజయసాయి రెడ్డి లాంటి స్థాయి వ్యక్తి కూడా కామెంట్ చేయడము, ట్విట్టర్లో ట్వీట్ వేయడము, ఒక మహిళా కమిషన్లో ఉండి వాసిరెడ్డి పద్మ గారు కూడా ప్రెస్ మీట్లు పెట్టడం, నేనేదో చేసేసానని చెప్పి ఒక రివ్యూ పెట్టాలని చెప్పి, ప్రతి శుక్రవారం అది చేస్తాం ఇది చేస్తానని చెప్పి ఆవిడ చెప్పడం. సో ఇలా 4 రోజులు జరిగింది. ఊపిరి ఆడనీయకుండా చేశారండి. అసలు అలాంటి హ్యూమిలేషన్కి నన్ను చేశారు. బట్ స్టిల్ ఐమ్ వెరీ ప్రౌడ్ టుడే. ఆ కష్టానికి ప్రతిఫలం ఎంతో అద్భుతంగా ఇచ్చారు జనాలు. ఇది కూడా, నేను పడిన బాధ కూడా ఈ గెలుపుకి ఒక రాయిలాగా పనిచేసింది అని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. నేను ఒక సమిధిని అయినందుకు, రాష్ట్ర గెలుపులో ప్రజలకి ఒక మంచి నాయకుడిని అందించడంలో నాది ఒక పాత్ర ఉన్నందుకు నేను చాలా గర్వంగా జీవితాంతం చెప్పుకుంటానండి. అంటే 5 ఏళ్ల పాటు కుటుంబాన్ని కలవలేకపోయారు మీరు. అసలు మీ సొంత గ్రామానికి, సొంత ఇంటికి, సొంత రాష్ట్రానికి రాలేనటువంటి పరిస్థితులు కూడా మీరు గడిచిన 5 ఏళ్ళు చూశారు. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చారు, స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు. మీ అభిమాన నాయకులందరినీ కూడా ఒక్కొక్కరిని కలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిశారు, లోకేష్ గారిని కలిశారు. ఎలా ఉంది వాళ్ళ దగ్గర నుంచి రిసీవింగ్ కానీ? ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు? ఏం చెప్పారు? ఏమన్నారు? గత 5 సంవత్సరాల్లో నేనే కాదండి, చిన్న స్థాయి వ్యక్తి నుంచి పెద్ద స్థాయి వ్యక్తి వరకు ప్రతి ఒక్కళ్ళు కష్టాలను అనుభవించారు. కానీ ఇప్పుడు ఆ కష్టాలు అందరూ ఏమనుకుంటున్నారంటే, జనాలు, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ బిజినెస్ పీపుల్ కానీ వాట్ ఎవర్, ఇంత ఫ్రీడమ్ వచ్చింది మాకు. ఒక బ్రిటిష్ రాజ్యంలో ఎట్లా ఉండిందో అంతకంటే దారుణంగా అనుభవించాం. సో మాకు ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో నేను కూడా అంతే, నాకు రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేయడం, రాలేకుండా ఆపేయడం. యాక్చువల్లీ నాకు రావాలని ఉంది, నాకు భయం లేదు, కానీ నన్ను ఆపేశారు. వీళ్ళు భయపడి నాకు భయపడి ఆపేశారు. సో అవన్నీ తీసేసుకోవడం, రావడం, బాబుగారిని కలవడం. బాబుగారిని కలిసినప్పుడు సార్ లైక్
ఎంత మురిసిపోయారో చూసి నేను ఆ కళ్ళల్లో ఆనందం నేను చెప్పలేనండి. చెప్పినా ఎవరు నమ్మరు, ఎగ్జాజరేషన్ అవుతుంది. నా ఫోటో షేర్ చేస్తే కనుక సార్ కళ్ళల్లో ఆనందం చూస్తే అర్థమవుతుంది. ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే అంత మంచి పలకరింపు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. సార్ రామ్మా కూర్చో మాట్లాడదాం అంటారు అనుకున్నాను, కానీ నేను సార్ని చూసినప్పుడు ఒకే ఒక విషయం చెప్పాను. ఫస్ట్ సార్ని కలిసినప్పుడు, సార్ గుళ్ళో దేవుని దర్శించుకున్నట్టుంది సార్ నాకు అంటే, భుజం మీద అలా అని ఈ చేతులు ఉంటాయి కదా ఇలా సార్ తీసి షేక్ హ్యాండ్ ఇచ్చారు సారు. గుడ్ వర్క్ అమ్మ, బాగా కష్టపడ్డావు, బాగా వర్క్ చేసావు, నాకు అన్నీ గుర్తున్నాయి అని చెప్పి ముందు నాకు సార్ సపోర్ట్ చేసిన విషయాలు కానీ నేను పార్టీకి చేసిన విషయాలు గుర్తు చేయడం జరిగింది. ఈ రకమైన ఆప్యాయకరమైన పలకరింపు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. గుర్తుంటుందని తెలుసు, కానీ ఇంత కళ్ళల్లో ఆనందం, గర్వంతో మీట్ అవ్వడం నేను ఊహించలేదు. నా నాయకుడిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలవడం జరిగింది. ఆ రోజు నేను చెప్పాను, సార్ 2024 మందే అమరావతి మందే. ఆ రోజు కలిసి వెళ్ళిపోయాను, మళ్ళీ ఈరోజు సీఎం కుర్జీలో ఉండంగా వచ్చి కలిశాను. నాకు చాలండి ఇంకా ఈ జీవితానికి. అందరూ అంటారు పోస్టులు అడగచ్చు కదా, పోస్టులు తీసుకోవచ్చు కదా. టీడీపీ కార్యకర్త అనే దానికి మించిన పోస్ట్ ఏమి ఉంటుందండి. నా కష్టానికి ఒక అధినాయకుడు గుర్తించి నువ్వు చాలు నీ భుజం మీద చేయి తట్టాడు, అంతకు మించిన పోస్ట్ ఏమి ఉంటుందండి. నాకు ప్రజలకు సేవ చేయాలని ఉంది, అవకాశం ఇస్తే చేస్తాను, లేకపోతే ఇప్పుడు ఎలా చేశానో దానికి 10 రెట్లు పార్టీ కోసం కష్టపడతాను. అండ్ లోకేష్ అన్న కూడా ఫస్ట్ టైం అన్నని కలవడం, మొన్న ఒక ఐటీ మినిస్టర్గా మళ్ళీ అన్నని 90,000 ఓట్స్ ప్లస్లో గెలిచి మంగళగిరిలో ఎక్కడైతే ఓడిపోయాడో తక్కువ ఓట్లతోనే ఓడిపోయాడు, కానీ గెలిచిన మెజారిటీ ఉంది చూసారా, ఇది లోకేష్ అన్నని ప్రూవ్ చేశాడండి. నాట్ ఓన్లీ మంగళగిరి, రాష్ట్రం మొత్తానికి, దేశం మొత్తానికి, ఇంటర్నేషనల్ లెవెల్గా నేను అనుకుంటే ఏదైనా సాధించి తీరుతాను అని ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, వే ఆఫ్ టాకింగ్ కానీ, ఎలా అయితే పప్పు అని వాళ్ళు చేశారో ఈరోజు ఆ పేరుని అన్న తుడిపేశాడు. వాళ్ళు తుడిపేశారు, ప్రజలు మర్చిపోయేలా చేసి లోకేష్ అంటే పప్పు కాదురా నిప్పు, ప్రతి ఒక్కడి గుండెల్లో నిద్రపోతానని చెప్పి శత్రువులకి ఛాలెంజ్ విసిరి ఆ ఛాలెంజ్లో గెలిచి ప్రజలందరికీ ధైర్యం ఇచ్చాడు. ఈరోజు ఐకాన్ స్టార్గా ఉన్నాడు రాష్ట్రం మొత్తానికి. సో అలాంటి అన్న నేను కలవడం, ఆ పొజిషన్లో కలవడం, అన్నకి కంగ్రాచులేట్ చేశాను. అన్న కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకొని, అమ్మ చాలా కష్టాలు పడ్డావు, డాడీ ఎలా ఉన్నారు, ఏంటి, ఏం కావాలి నీకు, ఏంటి ప్లాన్స్ ఏంటి అని అడగటం, ఏమన్నా కావాలంటే చెప్పు అని అడగటం చాలా మంచిగా అనిపించింది నాకు. దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ. నాకు పదవులు వద్దు, ఇక్కడికి వచ్చేయాలని అట్లా ఏం లేదు. వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తే రామ్మ అంటే వస్తాను, లేకపోయినా అంతకంటే బలంగా పనిచేస్తాను. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉండి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల్ని మనం వాటిని అబ్జర్వ్ చేస్తూ, వాటిని ఎక్స్పీరియన్స్ చేసి, వాటి మీద రెస్పాండ్ అవ్వటం, లేదా మన ఫైట్ ఏదైతే ఉంటుందో అంటే నిరసన తెలియచేయడం కానీ ఏదైనా కూడా ఇక్కడుండి మనం చేసింది అంటే అది వేరు. కానీ మీరు ఎక్కడో యూకేలో ఉంటూ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల మీద అంత క్షుణ్ణంగా, అంత పరిశీలించినట్లుగా, మీరు ఏదో డైరెక్ట్గా అక్కడ ఉండే సిచ్యువేషన్లో చూసినట్లుగా మీరు ప్రతి ఒక్క అంశం పైన స్పందించినటువంటి తీరు కానీ, మీరు ఏదైతే కనుక ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అంటే ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వం అవలంబిస్తూ ఉందో వాటిని కౌంటర్ చేసింది, ఇవన్నీ కూడా ఎలా సాధ్యపడినాయి మీకు? ఒకటి అండి, ఇంట్రెస్ట్. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, నా రాష్ట్రం ఏమైపోతుందని భయం, రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అది తెలుసుకోవాలి, జనాలకి మంచి చెయ్యాలి, మంచి జరిగేలా చెయ్యాలి అని ఒక బాధ్యత. ఈ భయం, బాధ్యత వలన ఎప్పటికప్పుడు తెలుసుకోవడం. నా టీం సపోర్ట్ కూడా ఉన్నింది. సో నాకు కోర్ టీం కొంతమంది ఉన్నారు, 4 ఉన్నారు. అందులో బిగ్ బ్రదర్ లాంటి ఒక బ్రదర్ ఉన్నారు, ఆయన పేరు నేను చెప్పలేను, కానీ ఆయన సపోర్ట్ నాకు చాలా ఉన్నింది. నేను ట్రోల్స్కి గురైనప్పుడు కానీ నన్ను ఒక ఆర్మీ లాగా ప్రొటెక్ట్ చేశారు. సో నాకు ఏ అవసరం ఉన్నా సరే, నేను ఏ టైం అయినా సరే కాల్ చేసేంత స్వేచ్ఛ ఉన్నింది. పార్టీ పరంగా కానీ, ఒక వీడియో చేయడం పరంగా కానీ, ఒక పోస్ట్ పరంగా కానీ ఆయన సపోర్ట్ నాకు ఇప్పటికీ కూడా ఉంది. ఆ సపోర్ట్ లేకపోతే మేబీ కొంచెం నేను వెనకడుగులో ఉండేదాన్నేమో. వాళ్ళ సపోర్ట్ వలన ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండటం, తెలుసుకోవడం, ప్రజలకు ఎప్పుడైనా మంచి చేయాలి, ఏ టైం అయినా పర్లేదు, నేను టైర్డ్గా ఉన్నా పర్లేదు, ఈ విషయం చెప్పాలంటే చెప్పేయగలగటం, అలా వచ్చిన బాధ్యత వల్ల వచ్చిన రెస్పాన్సిబిలిటీ వల్ల వచ్చిన ఇదే అండి. నేను దాన్ని ఎప్పుడూ కూడా బర్డెన్ అనుకోలేదు. నేను చాలా బిజీగా ఉంటాను, ఎక్స్ట్రీమ్లీ బిజీ ఉంటాను. అండ్ మోర్ ఓవర్ ఇండియాకి యూకేకి టైం డిఫరెన్స్ ఉంటుంది. ఒక పక్కన బిజినెస్ ఒకటి ఉంది, నా పక్కన ఒక స్టడీస్ ఉన్నాయి, నా పక్కన ఏమంటారు నా జాబ్ ఒకటి ఉంది, పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని కూడా ఎప్పుడు నేను పార్టీకి పనిచేయాలన్నప్పుడు ముందే ఉన్నాను. నా వలన పార్టీకి ఏదైనా ఒక విషయంలో ఉపయోగపడుతుందంటే ఏ రోజు కూడా వెనకడుగు వేసిన పరిస్థితి లేదు. దీని అంతటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం, రాష్ట్రం బాగుపడాలి అని ఒక గుడ్ ఇంటెన్షన్. చంద్రబాబు నాయుడు గారు మీరు అభిమానించేటువంటి నాయకులు, ఇంకా దేవుళ్ళలాగా కొలుస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇంకో పక్కన లోకేష్ గారు, ఇవి పక్కన పెడితే మీ అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మరి ఇప్పుడు ఆయన్ని 11 మోహన్ రెడ్డి అంటా ఉన్నారు. సో
ఆయన 5 ఏళ్ల పరిపాలన గురించి ఏం చెప్తారు? శూన్యం, సున్నా. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఏ నాయకుడైనా తప్పులు చేస్తాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఎవరైనా అవ్వచ్చండి కష్టపడితే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరిగారు, ఓదార్పు యాత్రలు అన్నారు, ఆ యాత్రలు అన్నారు, ఏదో సెంటిమెంట్ అని డ్రామా చేశారు, బాబాయ్ని వాడుకున్నారు, సెంటిమెంట్లు అన్నీ వాడుకున్నారు, అధికారంలోకి వచ్చారు. 151 మ్యాండేట్ ఇచ్చారు. ఆ 151 మ్యాండేట్ ఎంతో కష్టపడితేనే కానీ రాదు, కానీ జగన్మోహన్ రెడ్డికి అది ఇచ్చారు. ఆయన నిలబెట్టుకోలేక ప్రజలని పురుగుళ్ళు చూసినట్టు చూడటం, ప్రజలకి దూరంగా వెళ్ళిపోవడం, ఇచ్చిన ప్రతి హామీ మాట తప్పడం, ఎస్పెషల్లీ మందు విషయంలో, ఆల్కహాల్ విషయంలో చాలా దారుణమైన వెన్నుపోటు పడవటం. నేను అది మేనిఫెస్టోలో నుంచి, వెబ్సైట్ నుంచి తీసేశారు. మనం చాలాసార్లు డిస్కస్ కూడా చేసాం దీని గురించి. దాన్ని ఆల్టర్ చేయడం, మేము ఇలా అనలేదు అలా అనటం, బూతులు అనే ఒక కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొని వచ్చి కొంతమంది పిచ్చి కుక్కల లాంటి నాయకుల్ని జనాల మీదకి, తెలుగుదేశం పార్టీ నాయకుల మీదకి వదలటం. సో ఇవన్నీ చేయడం వల్ల ప్రజలకి అసహాయం పుట్టింది. ఇంత రోతగా ఉంటాయి రాజకీయాలు, జీవితంలో ఇంత దరిద్రమైన రాజకీయాలు మేము ఎప్పుడు చూడలేదు, చూడబోం కూడా అని చెప్పి విసిగిపోయి వీడికి బుద్ధి చెప్పాలి. 151 సీట్లు ఇచ్చి కూర్చోబెడితే, నువ్వు మాకు స్పెషల్ స్టేటస్ తీసుకొని వస్తావు అనుకున్నాము, నువ్వు మాకు ఒక రాజధాని తీసుకొస్తావు అనుకున్నాము, నువ్వు మా రాష్ట్రానికి రోడ్లు తీసుకొస్తావు అనుకున్నాం, మా బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తామనుకున్నాం, మా ఆడపిల్లలకి రక్షణగా ఉంటాం అనుకున్నాం. ఇవేవి చేయకుండా నువ్వు తీసుకొచ్చి ఇంకా ఉన్న కంపెనీలను తరం కొట్టేసి, ఉన్న క్యాపిటల్ సిటీని కూడా డెవలప్ చేయకుండా వదిలేసి, ఉన్న కంపెనీలని వెళ్ళిపోయేలా చేసి, గంజాయిని పెంచి పోషించి, గుళ్ళని పడగొట్టించి, ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని అరాచకాలు చేస్తుంటే మేము ఎందుకు చూస్తూ ఉంటాము అని చిత్తుగా ఓడించడం జరిగింది. ఆయన ఓటమికి ఎవరో కారణం కాదు, ఆయనే కారణం. ఆయన ఏమనుకున్నారంటే, అబ్బా అధికారంలోకి వచ్చాం, నేను హిట్లర్, నేను అక్కడున్న ప్రజలు నా కింద పురుగులు, నేను ఇలానే తొక్కుతా, ఇలానే చేస్తా, ఒక మహా అంటే ముష్టి పడేసినట్టు, ఒక 4 మెతుకులు పడేసినట్టు నేను ఒక సంక్షేమ పథకాలు అప్పులు తెచ్చి అవి తాకట్టు పెట్టి ఇవి తాకట్టు పెట్టి వాళ్ళ మొహాన్ని పడేస్తున్నా, నా కింద బానిసల్లా బతుకుతారు, నేనేం చెప్తే చేస్తారు అనుకున్నారు. కాదు, ప్రజలు అన్నీ గమనిస్తారు, మనం చెప్పినట్టు విన్నట్టే ఉంటారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అందులో సోషల్ మీడియా ఈరోజు చాలా బాగా వర్కౌట్ అయింది. ప్రజలు అన్నీ తెలుసుకున్నారు. వీడు వెధవా, వీడు రాక్షసుడు, ఇలాంటి నరరూప రాక్షసుడిని మళ్ళీ మనం కానీ గెలిపిస్తే మన బ్రతుకులు ఉండవు, బూడిద మిగులుతుంది అని చెప్పి తెలుసుకున్నారు. ఖచ్చితంగా కనీసం ఈ 11 ఎందుకు వచ్చాయని బాధపడుతున్నారు జనాలు కొంతమంది. అసలు ఎందుకు వేసావురా బాబు ఈ 11 అని చెప్పి. సో ఎంతో కొంత పుణ్యం చేసుకున్నాడు కాబట్టి కనీసం అదన్నా మిగిలిందండి. లేకపోతే ఆయన చేసింది శూన్యం అండి. మన అమరావతిని బూడిదన్నారు, ఆడేం చేశాడండి? 5 సంవత్సరాలు బూడిద చేశాడు. ఎక్కడ చూసినా మాఫియాలే కదా. ఋషికొండ చూడండి, గుండు కొట్టేశారు. ఎట్లుండింది ఒకప్పుడు 5 years బ్యాక్ ఋషికొండ పచ్చదనంతో ఉండింది. ఈరోజు ఎక్కడ చూసినా ఎండిపోయి బిల్డింగులు కట్టి దాన్ని నాశనం చేశారు. సో చెప్పడానికి ఏం లేదండి, శూన్యం, దట్స్ ఇట్. కానీ అంటే ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన రోజు సాయంత్రం కూడా ఆయన ఏదైతే మీడియా సమావేశం పెట్టి ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాము. మరి ఇన్ని లక్షల మంది అక్క చెల్లెమ్మలకి నేను బటన్ నొక్కి డబ్బులు వేస్తే ఆ ఓట్లన్నీ ఎటుపోయినాయంటూ ఇంచుమించు ఏడ్ చేసినంత పని చేశారు. ఎన్నికల ముందు కూడా అనేక మాటలు చెప్పుకుంటూ వచ్చారు, పేదలకి పెత్తందారులకి మధ్యన యుద్ధం అంటూ. మీరు చెప్పినట్టుగా రిషికొండ కావచ్చు, ఆ రిషికొండ మీద ప్యాలెస్ కావచ్చు, లేదంటే ఆయన విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఏదైతే గడిచిన 5 ఏళ్ళు ప్రజాధనంతో అనుభవించారు. ఇవి చూసిన తర్వాత మరి ఆ పేదలు ఎవరు, పెత్తందారులు ఎవరు అంటే ఏం చెప్తారు? మీరు ఫస్ట్ స్టార్టింగ్లోనే జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ ఆఫ్టర్ రిజల్ట్స్ మన మీటింగ్ పెట్టి కళ్ళలో నీళ్ళు తప్ప నాకు దుఃఖం వచ్చేసింది. అది చిన్నపిల్లాడికి కూడా అర్థమవుతుంది. నేను యాక్చువల్లీ జాలి పడ్డాను. ఎక్కడో ఉండాల్సిన వాడివి నువ్వు అమరావతి కనుక డెవలప్ చేసుంటే కనుక ఈరోజు నీకు మళ్ళీ ఇన్ని సీట్లు వచ్చేవి. ఒక స్టేటస్ తీసుకొచ్చింటే కనుక నీకు ఈరోజు ఇంత బాధ ఉండేది కాదు. ఒక పోలవరం తీసుకొచ్చింటే కనుక ఈరోజు నువ్వు నా అక్క చెల్లెమ్మల ఓట్లు ఏం క్వశ్చన్ చేసేవాడివి కాదు. సో అవేమీ చేయలేదు కాబట్టి దుఃఖం వచ్చేసింది దానికి. ఇంకో విషయం ఏంటంటే, మీరు అడిగారు నా అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయని అడిగారే. నీ సొంత ఇంట్లో నీ గడపల్లో నీ రక్తం పంచుకు పుట్టిన చెల్లెలికే నువ్వు రక్షణగా అనిపించలా. నువ్వే నీ చెల్లెల్ని తిట్టించినావు, నువ్వే నీ కన్న తల్లి శీలాన్ని శంకించావు, నువ్వే నీ సొంత బాబాయ్ కూతురుని క్యారెక్టర్ అసాసినేషన్ చేయించావు నీ నాయకులతో కూర్చోబెట్టి. మిగిలిన అక్క చెల్లెలు ఎలా నమ్ముతారు అనుకున్నావు? నువ్వు ఎలా నమ్ముతారు? సొంత చెల్లికే రక్షణ లేదు నీ దగ్గర, నీకు ఎలా ఓట్లు వేస్తారనుకున్నావు? అలా అక్కడ ఆవిరైపోయాయి అక్క చెల్లెమ్మల ఓట్లు. ఇంకా అవతాతల పెన్షన్లు తీసేసావు. ఎలక్షన్స్కి ముందు ఐ థింక్ ఒక 15 days 20 days ముందు అవతాతల రోడ్డు మీదకి వచ్చి చనిపోయిన పరిస్థితి కూడా పెన్షన్ల కోసం ఎండలో నిలబడి డిహైడ్రేట్ అయ్యి. సో అలాంటి పరిస్థితి మనం చాలా చూసాం. ఎలక్షన్ రోజు కూడా మన తెనాలిలోను సంబేర్ తెనాలిలో అని అనుకుంటా కొట్టడం జరిగింది. ఒక ఎమ్మెల్యే ఒక సామాన్య మనిషిని, ఓటర్ని చెంప మీద కొట్టడం జరిగింది. ఆయన తిరిగి కొట్టారు. అలాంటి పరిస్థితులు. అదే రోజు ఒక లేడీని గొడ్డలతో నరకడం జరిగింది. సో ఇలాంటివన్నీ చూసి రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు, బుద్ధి చెప్పారు.
సో నువ్వు అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమైపోయాయి అని అడిగితే ఆవిరైపోయాయి. అండ్ దెన్ మీరు ఇంకో క్వశ్చన్ ఏదో అడిగారు లేదంటే ఈ పరిణామాలన్నీ పెత్తందారులు ఎవరు అని. ఆబ్వియస్గా పెత్తందారుడు ఆయనే కదండి. ఊరికి ఒక ఇది కట్టుకున్నాడు, ప్యాలెస్ కట్టుకున్నాడు, రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నాడు, తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది, బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది. అన్నీ ఆయన ఉండే ఒక మనిషి లేదా వాళ్ళ వైఫ్, వాళ్ళకి ఎన్ని ప్యాలెస్లు కావాలండి? తాజ్మహల్ గిఫ్ట్ ఇచ్చినట్టు జిల్లాకు ఒకటి, ఊరికి ఒకటి ఇచ్చుకుంటూ పోయారు. సచివాలయాల పేరుతో చాలామంది భూములు కబ్జా చేశారండి. ఈ విషయం చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. ఒక లేడీ గుడి కోసం అని చెప్పి ల్యాండ్ తీసుకొని గుడి కోసం కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు. సచివాలయం పేరుతో ఆ గుడి కోసం కట్టిన ల్యాండ్ని కూడా కబ్జా చేసేసి సచివాలయం కట్టుకున్నారు. వాళ్ళు లబోదివం అంటున్నారు ఇప్పుడు. అలా ప్రతి ఒక్క జనాల దగ్గర నుంచి అన్ని లాగేసుకొని నువ్వు కబ్జాలు చేసుకున్నావు. నువ్వేం చేయకుండా వచ్చి ఈ రోజున అక్క చెల్లెంలో ఏ ఓట్లు ఏమైపోయాయంటే ఏమంటారు? డెఫినెట్గా ఆయన పెత్తందారుడు. ప్రజలు కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్, వాళ్ళు కష్టపడితే రావాల్సిన జీతం నెలకి టైంకి ఇవ్వలేదు. ఉద్యోగస్తులు బయటకు వచ్చారు, వాలంటీర్లు బయటకు వచ్చారు, ఆశా వర్కర్లు బయటకు వచ్చారు. నువ్వు ఎవరిని బయటికి లాగలేదు చెప్పు? నువ్వు పెత్తందారుడివి. పేదోళ్ళుగానే ఉన్నారు. నువ్వు కోట్లకు పడగలెత్తుతున్నావు రోజుకు ఒక ప్యాలెస్లు కట్టుకుంటూ. సో పెత్తందారుడు జగన్మోహన్ రెడ్డి, ఆబ్వియస్లీ హిట్లర్ జగన్మోహన్ రెడ్డి. పేద ప్రజలుగానే ఉన్నారు. ఇక మీదట పెత్తందారులు అనే పదానికి అర్థం ఉండదు. మా గవర్నమెంట్ వచ్చింది, మన బాబు గారి గవర్నమెంట్ వచ్చింది. ప్రతి ఒక్కరు బాబు గారు చెప్పినట్టు ఎస్పెషల్లీ ఉమెన్ ఎంపవర్ అవుతారు. భార్యకి డబ్బులు ఇస్తే ఒక కుటుంబాన్ని నడిపిస్తుందని ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు. ఖచ్చితంగా ఉమెన్ చేతిలోనే మంచి డెవలప్మెంట్ ఉండబోతుందని నమ్మారు. అలాంటి ఒక రాజ్యాన్ని తీసుకురాబోతున్నారు. దానికి ఎగ్జాంపులే మనం జరిగిన పెన్షన్ పంపిణీలు కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్న ఒక పోలవరం పరుగులు పెట్టడం కానివ్వండి, స్పెషల్ స్టేటస్ కోసం బాబు గారు మోదీ గారిని కలవడం కానివ్వండి, ప్రతిదీ చాలా పాజిటివ్గా ఉంది. ఇది కంటిన్యూ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఎన్నికలకు ముందు మనం చూసినట్లయితే ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు దుష్ట చతుష్టయం అంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఏమో దత్తపుత్రుడు అన్నారు. అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత అటు ఆంధ్రజ్యోతి కానీ, TV5 కానీ, లేదంటే ఈటీవీ, ఈనాడు పత్రిక, వీటన్నిటినీ కలిపి ఒక దుష్ట చతుష్టయం అంటూ మరి తనకి ఏమీ కూడా లేవు అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి సాక్షి మీడియా కానీ, లేదంటే ఆయన కోసం పనిచేసిన మిగతా టీవీ సంస్థలు కానీ, లేదా ఆయన కోసం మీరు ఎట్లా అయితే సోషల్ మీడియా పరంగా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మీరు ఎట్లా అయితే పనిచేస్తూ ఉన్నారో ఒక యాక్టివిస్ట్గా, అలాగా అనేక మంది మేధావులు ఇక్కడుండి ఆయన కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. అంటే గురువింద గింజ వాటి గురించి మాట్లాడలేదు కదా. మన జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం కూడా అట్లనే ఉంటుందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఛానల్లో సాక్షి ఛానల్ పెడితే మన జీవిరెడ్డి గారు ఒక కామెంట్ చేశారు, డేట్ టైము తప్ప వాళ్ళ దాంట్లో ఏది నిజాలు ఉండవని. మీరు ఎనీ టైం సాక్షి పెట్టండి, పచ్చి అబద్ధాలు లేదా జగన్మోహన్ రెడ్డి పులి తోపు, మా అన్న అది, మా జగన్మోహన్ రెడ్డి ఈ న్యూస్లు తప్ప, లేదా చంద్రబాబు నాయుడు గారిని తిప్పడం తప్ప ఒక మంచి న్యూస్, ఒక జనాలకి ఉపయోగపడే న్యూస్, ఒక జనాలకు ఉపయోగపడే స్టోరీ ఏం ఉండదండి. అలాంటి వాళ్ళు దుష్ట చతుష్టయం అనే వర్డ్ పాపం మా తుగ్లక్ బ్రోకి ఎవరు నేర్పించారో కానీ, ఎంత ప్రాక్టీస్ చేశాడో కానీ, ఎన్ని రోజులు నేర్చుకున్నాడో కానీ, అంత కష్టమైన వర్డ్ని మాత్రం చాలా పర్ఫెక్ట్గా పలుకుతాడండి. ఆ మాట ఆయన నోట విన్నప్పుడు అంటే నాకు నవ్వు వస్తూ ఉంటుంది. ఇట్లానే అనుకుంటా, ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశాడరా అని. బికాజ్ గుంటూరు అని కరెక్ట్గా పలకలేని వ్యక్తి, గుంటూరు అని పలికే వ్యక్తి ఈ దుష్ట చతుష్టమైన పెద్ద పదాన్ని ఎంత స్పష్టంగా ఎలా పలుకుతున్నాడు, ఎంత నేర్చుకున్నారో అనిపిస్తుంది. సో మిగిలిన ఛానల్స్ వాళ్ళు ఏంటంటే ఇది క్లారిటీ ఇవ్వాలండి. కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఛానల్స్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తాయి. కమ్మ సామాజిక వర్గానికి జరిగింది ఛానల్స్ అన్నీ కూడా మన తెలుగుదేశం పార్టీకి ఇది చేస్తే, మిగిలిన ఛానల్స్ జనసేనకి సపోర్ట్ చేస్తాయి అనేది ఒకటి ఉంది. కానీ నేనేమంటానంటే ఇన్ని లేవు, అక్కడ ఉన్నవి రెండే. మంచిని సపోర్ట్ చేసే ఛానల్స్, చెడ్డని ప్రమోట్ చేసే ఛానల్స్. బ్యాడ్ని, అబద్ధాలని, పచ్చి అబద్ధాలని నిజాలని పదే చెప్పే ఛానల్స్ కొన్ని ఉన్నాయి. అందులో మొట్టమొదటి ఛానల్ పచ్చి అబద్ధాలు చెప్పే ఛానల్ సాక్షి. అది బ్యాడ్ని, నెగటివిటీని, అబద్ధాలని జనాలకు చేర్చే ఛానల్, ఒక వర్గం. అది నిజాలని, జనాలకి ఏం జరుగుతుంది సొసైటీలో, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రజలకు ఏం జరగట్లేదు, గవర్నమెంట్ పాలసీస్ ఎలా తప్పుదారి పడుతున్నాయి, మనం ఎలా ప్రశ్నించాలి, ఏం జరుగుతుంది అని నిజాలని నిర్భయంగా చెప్పే ఛానల్స్ మిగిలిన ఛానల్స్. సో వీళ్ళు ఎలా క్రియేట్ చేశారంటే మంచిని చెప్పే ఛానల్స్ అన్నిటినీ తెలుగుదేశం పార్టీకి అంటగట్టారు. అబద్ధాలు చెప్పే ఛానల్స్ వీళ్ళకి ఫేవర్గా, వీళ్ళకి భజనలు చేసే ఛానల్స్ అన్నిటినీ వాళ్ళకి ఫేవర్ ఛానల్స్ చేసేసుకున్నారు. అలా ఏం లేదండి. నిజాలు చెప్పే ఛానల్స్ దుష్ట చతుష్టయం చేసింది వీళ్ళు, మా వాళ్ళు కాదండి, వీళ్ళు చేశారు. మేము ఒక ప్రశ్న వేస్తే చాలు కేసులు పెట్టడాలి. సోషల్ మీడియాలో మీరు అన్నట్టు యూట్యూబ్ ఛానల్స్ కొన్ని వేలు కొన్నారు. అది మన ఆడియో కూడా బయటకు వచ్చింది ఒకసారి, సజ్జల భార్గవరెడ్డి ఆడియో కూడా.
కొన్ని వందలు వేలు కొనేసి నాలాంటి ఇన్ఫ్లుయెన్సర్ని, నాలాగా వాయిస్ విప్పుతున్న సోషల్ మీడియా రకంగా వాయిస్ విప్పుతున్న వాళ్ళని కానీ, పోస్టులు పెడుతున్న వాళ్ళని కానీ బూతులు తిట్టించడం. వాళ్ళ అటాకింగ్ ఎట్లా ఉంటుందంటే, ట్రస్ట్ మీ, ఒకటి అనుకుంటారు, ఈ అమ్మాయిని ఈరోజు టార్గెట్ చేయాలి, లేదా ఈ అబ్బాయిని ఈరోజు టార్గెట్ చేయాలి. అన్ని మీమ్స్, ఒక 100 మీమ్స్, ఒక 500 మీమ్స్ రెడీగా పెట్టుకుంటారు. ఒక టైం అనుకుంటారు, అటాక్ అంటారు, అన్నీ టక్ 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 టక్మని అట్టే టైం వెళ్ళిపోతాయండి. కనీసం మనము ఏ అకౌంట్ నుంచి వస్తుందని ఓపెన్ చేసే లోపల 1000 సర్క్యులేట్ అయిపోయింటాయి, 1000 షేర్లు వెళ్ళిపోయింటాయి. అవి తట్టుకోవడం సామాన్యుని వల్ల అయ్యే పని కాదు. అంత స్ట్రాంగ్ వ్యవస్థని సజ్జల భార్గవ రెడ్డి క్రియేట్ చేసి దాన్ని మంచికి ఉపయోగించకుండా అమ్మాయిల శీలాల గురించి, అమ్మాయి క్యారెక్టర్స్ గురించి బ్యాడ్ చేయడానికి వాడాడు. అదే సజ్జల భార్గవ రెడ్డి ఇంత టీంని, ఇంత సెటప్ని గనక జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 1-2 మంచి పనులు ఏమన్నా ఉండి చెప్పుకోవడానికి యూజ్ చేసి ఉంటే కనుక ఈరోజు 11 సీట్లు వచ్చేవి కాదు వాళ్ళకి, ఇంకొంచెం మంచి నెంబర్ వచ్చేది. సో వాళ్ళు చాలా బ్యాడ్ని క్రియేట్ చేశారు. దుష్ట చతుష్టయం చేసింది జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ టీము, వాళ్ళకి సంబంధించిన ఛానల్స్. మిగిలినవంతా కూడా వాళ్ళతో యుద్ధం చేశారండి. ఎన్నిసార్లు అటాకులు చేశారండి, ఏబిఎన్ ఛానల్స్ పైన కానీ, మహా ఛానల్ పైన కానీ, మన టీవీ5 ఆఫీస్ మీద కానీ, ఎన్ని మీడియా ఛానల్స్ పైన అటాకులు చేశారు. ఏ రోజు కూడా సాక్షి పైన ఎవరు చేయలేదే, ఎందుకు చేయలేదు? దుష్ట చతుష్టయం అయితే నీ ఛానల్ మీద చేయాలి కదా. సో మాటలేముందండి అనేస్తారు. అయితే మీకులాగా అంటే సోషల్ మీడియాలో ఉంటూ కొంతమంది మేధావులు అని చెప్పుకుంటూ కూడా గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కూడా అదే పర్ఫెక్ట్, అదే కరెక్ట్ అని మాట్లాడుకుంటూ వచ్చినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. అందులో ఒకళ్ళ పేరు చెప్పాలి అంటే జర్నలిస్ట్ సాయి. అలాంటి వ్యక్తులు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే ఏం చెప్తారు? జర్నలిస్ట్ సాయి అనేవాడు, వాడి భాగవతం మొత్తం నా దగ్గర ఉంది. నా గురించి ప్రత్యేకంగా టైం తీసుకోకుండా వెంటనే నా పేరు కూడా తెలియదండి వాడికి, పూర్తిగా నా పేరు తెలియదు, నేను అసలు ఎక్కడుంటానో కూడా తెలియదు. నా గురించి అరగంట పాటు 3 వీడియోలు చేశాడండి. అంత బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీడియోలు చేయాలి అనే స్పృహ లేని వ్యక్తి జర్నలిస్ట్ సాయి. అలాంటి వాళ్ళు చెప్పే మాటల్ని జనాలు నమ్ముతారని నేను అనుకోను. బట్ వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి కొంత ప్యాకేజ్ పార్టీ నుంచి, వాళ్ళకి సపోర్ట్ చేసే పార్టీ నుంచి తీసుకొని ఏదో ఒకటి బురద చల్లేసి వాళ్ళపైన అంటించేస్తే వాళ్ళు కడుక్కుంటారులే అని వ్యవహారం గత 5 సంవత్సరాలుగా చేశారు. జర్నలిస్ట్ సాయి ఉంది, తెలకపల్లి తాత ఉన్నాడు, ఇంకా కొంతమంది, ఆయన పేరేంటి, ఇంకా 4-5 ఉన్నారు వాళ్ళ దీంట్లో. వాళ్ళకి ఇదే పని, కూర్చుంటే పని పాట ఏమి ఉండదు, ఇదే పని. ఎందుకంటే బురద చల్లితే డబ్బులు వచ్చేస్తాయి, బురద చల్లాలి, డబ్బులు తీసుకోవాలి. అదేదో అంటారు కదా, ఏంటి బటన్ నొక్కు డబ్బులు తీసుకోవాలి, ఆ టైప్లో ఒక వీడియో చెయ్యి డబ్బులు తీసుకో, అది పని చేశారు. కానీ ఈరోజు ఆ ప్రభుత్వాన్ని చీకొట్టేసరికి వీళ్ళ బతుకులు ఏమయ్యాయి? వాట్ ఈజ్ యువర్ పొజిషన్ నో? అదే నువ్వు గనక నీతిగా, నిజాయితీగా నీ జర్నలిజాన్ని ఉపయోగించి జనాలకు నిజాలు చెప్పుంటే కనుక తలెగ్గరేసుకొని నువ్వు ఈరోజు అదే ప్రొఫెషన్లో కంటిన్యూ అయ్యేవాడివి. ఈరోజు నువ్వు నిజం చెప్పిన జనాలు నమ్మే పరిస్థితి కాదు. వీడేదో కుక్డప్ స్టోరీ చెప్తున్నాడు, వీడి ఛానల్ మార్చేద్దాంరా, వీడి యూట్యూబ్ని అన్సబ్స్క్రైబ్ చేసుకుందాం అనే పరిస్థితి ఉంది. సో అందరు జర్నలిస్టులకి, నేను అందరు కాదు, ఇలాంటి జర్నలిస్టులకి, ఇలాంటి కుళ్ళు జర్నలిస్టులకి, ఇలాంటి స్వార్థపూరితమైన జర్నలిస్టులకి, అమ్ముడిపోయిన జర్నలిస్టులకి నేను ఏం చెప్తానంటే, నీతిగా బతకండి. మీరు జనాలకి, ఒక గవర్నమెంట్ పాలసీలకి మధ్య ఒక వారధిగా ఉన్నారు, అది అలానే కంటిన్యూ చేయండి. మీరు డబ్బులు సంపాదించుకోండి, బతకద్దని నేను చెప్పట్లా, కొంత నిజాయితీగా బతకండి. ఎవరో మీద బురద చల్లి ఆ కన్నీటితో వచ్చే డబ్బుతో బతికితే మీ కుటుంబాలకి శాపాలు తగులుతాయి. అలా ఎంతమంది ఫీల్ అయి ఉంటారండి. నా కుటుంబం, నా జర్నలిస్ట్ సాయి చేసిన వీడియోలకి మా అమ్మ ఎంత బాధపడిందో నాకు తెలుసు. ఇప్పుడు ఒక పార్టీని సపోర్ట్ చేసి ఎదవలు తిట్టారనుకోండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తిట్టారనుకోండి, వాళ్ళు పార్టీకి గెలిపించడం కోసం వాళ్ళు ఏదో పని చేశారనుకో, నీలాంటి చదువుకున్న జర్నలిస్టులు కూడా అలాంటి పనులు చేస్తే ఎవరిని నమ్మాలి జనాలు? ఎవరిని నమ్ముతారు జనాలు? సో అట్లీస్ట్ జర్నలిస్ట్ సాయి నేను చెప్తున్నాను, నేను ఫేస్ టు ఫేస్ చెప్తున్నా, మారు ఇప్పటికైనా కొంచెం నిజాలు చెప్పడానికి ట్రై చేయి, బతుకుంటుంది. లేకపోతే ఇలా అడుక్కు తింటూ బతుకుతావు, వాళ్ళు డబ్బులు ఇస్తే ఒక వీడియో చేస్తాను అన్నట్టు మారితే మంచిది. వాడి భాగవతం మొత్తం నా దగ్గర ఉందండి, చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. అంటే ఏ రకంగా, అంటే మీ మీద వీడియోలు చేసి, అంటే ఏ రకమైనటువంటి వీడియోలు చేసి, అంటే అంతలా మిమ్మల్ని బాధించినటువంటి అంశాలు ఏంటి? ఇప్పుడు నేను అదే చెప్పానండి, నా గురించి ఏమీ తెలీదు. నేను ఎక్కడ యూఎస్లో ఉంటానో తెలీదు, యూకేలో ఉంటానో తెలీదు, అసలు నేను ఏం జాబ్ చేస్తానో తెలియదు, జాబ్ చేయనా తెలీదు, నేను చదువుతానో తెలియదు, నా పేరు కూడా తెలియదు అండి వాడికి. తెలుసుకోకుండా నా పైన ఎందుకు వీడియోలు చేశావు? నువ్వు నన్ను అప్రోచ్ అయ్యావా? ఇప్పుడు నాకు తెలిసిన కనీసం ఈ అమ్మాయి గురించి చెప్పని నేను తెలుసుకున్నావా? చాలా వర్స్ట్ వీడియోస్ చేశాడండి నా గురించి, నా క్యాస్ట్ గురించి మాట్లాడటం, మా పేరెంట్స్ గురించి మాట్లాడటం. నీకేంటి అంత అవసరం నా మీద? నేను ఒక పార్టీకి సపోర్ట్ చేసుకున్నా, నేను చేసేది నచ్చలేదు, వాళ్ళ పార్టీ వాళ్ళు కాంటెస్ట్, నువ్వెవడి నా పైన చేయడానికి? నీ పని ఏంటి అసలు? జనాలకి మంచి చెప్పాలి, జరిగే సొసైటీలో తీసుకొని వెళ్ళి చెప్పాలి. అవన్నీ మానేసి ఆడపిల్లల శీలాల గురించి నువ్వెవడు మాట్లాడటానికి? అది నా బాధ. రైట్. అలాగే ఇంకొకటి చూస్తే, అంటే ఈ పర్సనల్ అటాకింగ్ అనేటువంటిది
కేవలం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అవ్వలేదు. వైసీపీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఏ విధంగా ఇచ్చేశారు మనం చూసాం. కానీ ఇవాళ ఒక్కొక్కళ్ళ పరిస్థితి చూస్తుంటే మీరు చెప్పినట్లుగా కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆర్కే రోజా, పేర్ని నాని, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ రోజున మరి ఎగిరెగిరి పడ్డటువంటి వాళ్ళు, మిడ్స్పాట్కి ఇదైనటువంటి వాళ్ళందరి పరిస్థితి చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? అసలు నవ్వు వస్తుంది, జాలేస్తుంది. మీరు పదవులు తెచ్చుకునింది అధికారం అనుభవించడానికి ఒక రకంగా అనుకుందాం. అనుభవించండి, సంపాదించుకోండి. నువ్వు ప్రజలకు ఏం చేసావు? అల్టిమేట్గా ప్రజలు ఏం అడుగుతారంటే నువ్వు తిన్నావా లేదా అని అడగరు. అది లాస్ట్లో వస్తుంది క్వశ్చన్. నువ్వు జనాలకు ఏం చేసావు? నీకు అధికారం వచ్చింది, ఒక మంచి పని చేసావా అనేదే జనాలు అడుగుతారు, జనాలు చూస్తారు. నువ్వు అవేవి చేయకుండా నోటికి ఎంత అంటే అంత వచ్చి నీ వేషాధారంలో ఒక మార్పు లేదు. నీకెంత నమ్మితే అన్ని ఓట్లు వచ్చుంటాయి. నువ్వెంత నమ్మితే అధికారంలో కూర్చొని ఉంటావు. కనీసం ఆ అధికారానికి, ఆ కుర్జీకి, ఆ వ్యవస్థకి నువ్వు విలువ ఇవ్వలేవా? నీ మాట్లాడే పద్ధతిని మార్చుకోలేవా? నువ్వు మంచి చేయకపోగా రాష్ట్రానికి నీ మాటలతో బూతులు నేర్పిస్తావా? చిన్నపిల్లలు టీవీ చూస్తే నువ్వు మాట్లాడే మాటలు ఎంత అసహ్యంగా ఉంటాయి. కనీసం నువ్వు ఒక్కడే విన్నా కూడా రోత బుట్టేలాంటి మాటలు మాట్లాడు. కొడాలి నాని కానీ, వంశీ కానీ సాక్షాత్తు అసెంబ్లీలో ఒక తల్లికి అవమానం జరిగిందండి. ఎందుకు వచ్చాయి అట్లాంటి పద్ధతులు? ఎందుకు చేయాలి? అవసరం ఏముంటి? మీరు వచ్చింది ఎందుకు? ప్రజలకు మంచి చేయడానికి. సరే, నువ్వు మంచి కూడా చేయలేదు. ఒక విడుదల రజని ఉంది, ఆమె చేసింది ఏం లేదు. ఏదో 4 మాటలు మాట్లాడుతుంది, వెళ్ళిపోయింది. అలాంటి వాళ్ళని ఎవరు ఏమనరండి. ప్రజలు ఒకవేళ రేపు పొద్దున్నే ఆమె మళ్ళీ రాజకీయంలోకి వచ్చి మళ్ళీ యాక్టివ్ అయితే ఆదరిస్తారేమో. ఇలాంటి వాళ్ళని చెప్పులు తీసుకొని కొడతారండి. కొడాలి నానికి పట్టబోయే గతి అంతే. పొర్రపాటున కొడాలి నాని బయట తిరిగితే గనక చెప్పు తీసుకొని కొడతారండి జనాలు. అలాంటి మాటలు మాట్లాడారు. రేపు పొద్దున్నే పిల్లలు, ఇప్పుడు నేనున్నానండి, నాకు ఎప్పుడు ఎలా ఫీల్ అవుతానంటే, మా మదరు ఒక రకమైన సమాజంలో పుట్టి పెరిగారు. అదే సమాజం నేనున్నప్పుడు ఉంది. నా పిల్లలకి అలాంటి సమాజం వద్దు. అలా వద్దు అంటే ఇలాంటి వెధవలు ఉండకూడదండి రాజకీయాల్లో. ఇలాంటి వెధవల వల్లనే రాజకీయాలు భ్రష్టు పట్టిపోయి సమాజం నాశనం అయిపోతుంది. ఈ కొడాలి నాని, ఈ వల్లభనేని వంశీ ఎవరైతే ఆడవాళ్ళని తక్కువ చేసి చూస్తారో, సమాజాన్ని చెడగొడుతున్నారో వాళ్ళని చెప్పులతో తరిమి రాష్ట్రం నుంచి వెలివేయాలి. అప్పుడు బాగుపడుతుంది. ఇలాంటి వాళ్ళు మారాలి. ఇలాంటి సంస్కృతి, విష సంస్కృతి మారాలి. అసలు రాజకీయాల్లో ఉండకూడదు, ఇట్లాంటివి ఏ పార్టీలోనూ ఉండకూడదు. కానీ అంటే మీరు బయట విదేశాల్లో ఉంటా ఉన్నారు కదా, ఇప్పుడు అక్కడ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు, ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాగే పక్క రాష్ట్రాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మీ కమ్యూనిటీలో ఉంటారు. ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని చూస్తూ ఉన్న సమయాలు, అలాంటి సందర్భాల మీద ఎలా మాట్లాడుకుంటారు? మీరు ఎలా ఫేస్ చేసేవాళ్ళు అన్నట్టు? నాకు ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్పాక నేను చెప్తాను. ఇప్పుడు నేను ఒక హిప్నోథెరపీ బిజినెస్ స్టార్ట్ చేశానండి. నా థాట్ ప్రాసెస్ ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే, నా రాష్ట్రాన్ని లేదా నా కంట్రీని రిప్రజెంట్ చేయాలి. నేను చేసే ఏ పనైనా అది మంచిగా రిప్రజెంట్ చేయాలి. నన్ను అంటే నా కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నా, నేను అంటే నా రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నా. నేను చేసే ప్రతి పని అలానే ఉండాలనుకుంటా. సో నేను హిప్నోథెరపీ స్టార్ట్ చేసినప్పుడు నేను ఏ పేరైనా ఫ్యాషన్గా పెట్టవచ్చు, ఎందుకంటే నాకు వచ్చే క్లయింట్స్ అంతా ఇంటర్నేషనల్ క్లయింట్స్. కానీ నేను యంత్ర అనే పేరు పెట్టా. యంత్ర అనేది మన హిందుత్వాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశ ఒక సంప్రదాయాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో నేను అలా ఆలోచించి పెట్టడం జరిగింది. అంటే మన ఆలోచనలు మన కంట్రీని రిప్రజెంట్ చేసేలాగా, మన వ్యక్తిత్వాన్ని రిప్రజెంట్ చేసేలాగా ఉండాలి. సో ఇప్పుడు నా రాష్ట్రాన్ని నేను రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు నాకు చాలామంది బ్రిటిష్ ఫ్రెండ్స్ ఉన్నారండి. వాళ్ళు అడుగుతారు, కొత్త ఫ్రెండ్స్ అయ్యే వాళ్ళు అడుగుతారు, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటారు. దే నో ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. I will say like I'm from Andhra Pradesh. Okay, tell me about your state. What is the famous thing about your state? Is there any nice hotels or restaurants or any nice areas? Ante what is your capital city అని డెఫినెట్గా అడుగుతారండి. నేనేం చెప్పాలి? చాలా సందర్భాల్లో నా కొత్త ఫ్రెండ్స్ అయినప్పుడు దే యూస్ టు ఆస్క్ మీ, వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ యువర్ స్టేట్, వాట్ ఈస్ ద ఫేమస్ థింగ్ ఇన్ యువర్ క్యాపిటల్ సిటీ. లైక్ లండన్ ఒక క్యాపిటల్ సిటీ. సో లండన్లో ఇలా క్యాపిటల్ సిటీ ఉంది, చాలా ఫేమస్ థింగ్స్ ఉంటాయి, ఒక షాపింగ్ ఉంటుంది. మీ దగ్గర ఏంటి అన్నప్పుడు ఐఎమ్ బ్లాంక్. నేనేం చెప్పాలి? నాకే తెలీదు. నా రాష్ట్రంలో నాకు రాజధానే లేదు, ఏం చెప్పాలి? లైక్ పాలిటిక్స్ అంతా నేను ఎలా చెప్పగలుగుతాను? సో ఒక బ్లాంక్ ఫేస్, చాలా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి దుస్థితికి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన రాష్ట్ర పరువును తీసేయడం జరిగింది. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలన్న, రాష్ట్రం గురించి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఎవరు? 1,00,000 కోట్లు మింగేసిన ఒక తిమింగలం. ఆయన గురించి లండన్లో సెమినార్లు వేసి మీటింగులు పెట్టి మరీ చెప్పారు, ఈయన ఇంత తినేసి లగ్జూరియస్ లైఫ్ వాళ్ళ నాన్న ఉన్నప్పుడే జరిగారు అని. సో నా రాష్ట్రాన్ని నాకు తెలియకుండా ఇతను చేసిన పనుల వల్ల నెగిటివ్గా నేను రిప్రజెంట్ చేస్తున్నాను. నాకు అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నాకే కాదు,
రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసే ప్రతి ఒక్కరికి కల్పించిన జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు నేను గర్వంగా చెప్తా, ఎవరైనా అడిగితే నా రాష్ట్రానికి రాజధాని అమరావతి. అమరావతి అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండబోయే క్యాపిటల్ సిటీ. దానికి అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరు అంటే నేను హైటెక్ సిటీని చూపిస్తా. చంద్రబాబు నాయుడు గారు ఎవరు అంటే ఒక రింగ్ రోడ్ చూపిస్తా. చంద్రబాబు నాయుడు ఎవరు అంటే నిన్ను ఎయిర్పోర్ట్ చూపిస్తా హైదరాబాద్లో. చంద్రబాబు నాయుడు ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్, నవ్య ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు. అమరావతి అధినేత అని నేను గర్వంగా చెప్పుకోగలను ఈరోజు. కానీ నాకు ఆ 5 ఏళ్లలో ఆ పరిస్థితి లేదు. సో ఇప్పుడు నేను అందరికీ ఏం చెప్తానంటే, బాబు గారిని నమ్మండి, భవిష్యత్తు ఆయన చేతిలో పెట్టండి, ఆయనే తీర్చిదిద్దుతారు. అయితే ఆఫ్టర్ ఎలక్షన్స్ మీ తుగ్లక్ బ్రో జగన్మోహన్ రెడ్డి గారిని గురించి, ఆయన దాదాపు ఒకసారి అసెంబ్లీకి వెళ్ళారు, అసెంబ్లీలో కూడా ఆయన పేరు ఆయన మర్చిపోయినట్లుగా కనిపించింది. అయిపోయింది, 2వ రోజు నుంచి ఆయన అసెంబ్లీలో కూడా డుమ్మా కొట్టి వెళ్ళిపోయారు. బెంగళూరు వెళ్ళిపోయి బెంగళూరులో ఉండి కొత్త వేషధారణ కేపాల్ మేము కూడా చూసానండి, నేనే సర్క్యులేట్ చేశాను దాన్ని. కేపాల్ డ్రెస్ ఒకటి వేసుకున్నారు, లైక్ పైజామా లాంటిది వేసుకొని పట్టుకొని చుట్టూ ఆడవాళ్ళని వేసుకొని. అలాంటి పరిస్థితి తెచ్చుకున్నది ఆయనే అండి. ఆయన ఒక కైండ్ ఆఫ్ మెంటల్ డిజార్డర్తో బాధపడుతున్నాడని మనం 5 సంవత్సరాలుగా ఇది చేసుకుంటూ వస్తున్నాము. చాలా సందర్భాల్లో ఆయన కూడా ప్రూవ్ చేసుకున్నారు. సొంత చెల్లి కూడా కామెంట్ చేశారు ఆయన మెంటల్ స్టేటస్ గురించి. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ చూసేసరికి ఆయన మతిపోయింది. ఆయన ఎంత భ్రమలో ఉన్నారంటే, రిజల్ట్స్ రాకముందు కూడా ఐపాక్ మీటింగ్లో వై నాట్ 175 అన్న వచ్చేస్తాయి అన్నారు. రిజల్ట్స్ వచ్చాక ఆయన పేరు మర్చిపోయే పరిస్థితి. సో ఆయన మెంటల్ కండిషన్ బాగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అట్లీస్ట్ ఇప్పుడైనా. అంటే ఈ రోజున ఆయన ఏదైతే నెల్లూరులో ఒక నేరస్తుడిని కలవడానికి అని చెప్పి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటువంటి ఎక్స్ఎమ్మెల్యే ఆయన కలవడానికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసి సొంత పార్టీ నేతలు కూడా ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో ఒక మానసిక వ్యాధితోటి ఏమైనా ఆయన బాధపడుతున్నాడా అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మీరు ఒక థెరపిస్ట్గా ఉన్నారు కాబట్టి ఏంటి మరి ఆయనకి ఏమైనా ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాల్సిన బాధ్యత అయితే మీ మీద కూడా ఉంది కాబట్టి, మరి మీ బ్రో కాబట్టి మీ బ్రోకి ఏమైనా చేస్తారా? మా తుగ్లక్ అన్ఫార్చునేట్లీ నాకు బ్రో అయిపోయాడు. సో జగన్మోహన్ రెడ్డిని చూస్తేనే కొన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో ఆయనకి పిచ్చి ఉందనే మాట నాకే కాదు చిన్నపిల్లడికి కూడా అర్థమైపోతుంది. యాజ్ ఎ థెరపిస్ట్ నేను ఎవరు వచ్చిన క్లయింట్ని యాక్సెప్ట్ చేస్తాను. అందులో నేను చూస్ చేసుకోవచ్చు ఏ క్లయింట్ని అని. ఒకవేళ నాకు ఆపర్చునిటీ వస్తే కనుక నా వల్ల ఆయన బాగుపడి సమాజానికి ఆయన వల్ల మంచి జరుగుతుందంటే కనుక ఖచ్చితంగా నేను ట్రీట్మెంట్ ఇస్తానండి. కొంచెం కష్టమే ఇలాంటి ముదిరిపోయిన పిచ్చోళ్ళని డీల్ చేయడం. సో ఐ విల్ డూ ఇట్. కాకపోతే ఈ రోజున ఆయన మాట్లాడినటువంటి మాటల్లో కొన్ని ఆశ్చర్యాన్ని కలగజేసేటువంటి మాటలు కూడా ఉన్నాయి. ఏంటి అంటే ప్రధానంగా గడిచిన 5 ఏళ్ళు ఆయన ఏదైతే నేను బటన్ నొక్కా అని చెప్పుకుంటూ వచ్చాడు, సంక్షేమమే నన్ను కాపాడుతుంది అని అనుకున్నాడు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇంకా వచ్చి నెల రోజులు కూడా కాలేదు, ఇంతలోనే సంక్షేమ పథకాలు కూడా ఏ విధంగా ప్రారంభించింది మీరే ఇందాక చెప్పారు. పెన్షన్స్ పంపిణీ అనేటువంటిది దాంతో ప్రారంభమైంది సంక్షేమం అనేటువంటిది. అయినా కూడా ఈ రోజున ఆయన మాట్లాడుతూ ఆ పథకాలు ఇవ్వలేదు, ఈ పథకాలు ఇవ్వలేదు, అవి ఇవ్వాలి ఇవి ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నామని చెప్పినటువంటి మాటల మీద ఏం చెప్తారంటే, ఒక మీరెటు రాజకీయాలకి సంబంధం లేదు కాబట్టి ఒక కార్యకర్తగా ఉన్నారు ఒక పార్టీలో, అలాగే మీరు ఒక పౌరురాలు కాబట్టి ఇలాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల నోటి నుంచి వింటా ఉంటే వాటికి ఏం చెప్పాలనిపిస్తుంది? అంటే ఆయనకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ప్రతిపక్షంగా వచ్చి అసెంబ్లీలో కూర్చొని ప్రజల సమస్యల్ని డీల్ చేసే వ్యవహారం కూడా లేదు. ఖాళీగా ఉన్నాడు, ఏదో ఒకటి బురద జల్ల. అంటే అసలు వస్తాడు అనుకుంటున్నారా మళ్ళీ అసెంబ్లీకి? ఎలా వస్తాడండి? ఏ మొహం పెట్టుకొని వస్తారండి? వచ్చినా ఏం చేస్తారు? ప్రతిపక్ష హోదా కూడా లేదు, కూర్చొని ఏం చేస్తారు? ఒక ఎమ్మెల్యే అంతే, కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే. యాక్చువల్గా ఓడిపోవాల్సింది, ఏదో అదృష్టంగా వద్దో లేకపోతే ఏదో చేసి గెలిచాడు. ఆయన అసెంబ్లీకి వచ్చి ఏం చేస్తాడు? ఏ హోదాలో కూర్చుంటాడు? అండ్ రాడు, వచ్చినా కూడా ఏం చేస్తే నిద్రపోతాడు. మనం అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్థానంలోనే గురువులు పెట్టి నిద్రపోయిన పరిస్థితి. ఇప్పుడు అధికారం లేదు, మాట్లాడటానికి క్వశ్చన్స్ లేవు, ప్రజల తరపున పోరాడే పని లేదు, ఏం చేస్తారు వచ్చి? ఓకే, నెక్స్ట్ మీరు అడిగిన దానికి చెప్పాలంటే నవ్వు వస్తుందండి. పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చి నెల కాలేదు,
నిన్న మొన్నటి దాకా కూడా ఐఏఎస్లని ఐపీఎస్లని బదిలీలు చేయడం కానీ ఒక సిస్టమ్ని తయారు చేసుకుంటున్నారు బాబు గారు కానీ లోకేష్ అన్న గారు కానీ. మినిస్ట్రీస్ అలాట్ చేస్తున్నారు, ఇంకా పార్టీల నామినేటెడ్ పోస్టులు కూడా అలాట్ చేయలేదు ఎవరికి. ఒక సిస్టమ్ ఇంకా ప్రాపర్గా సెటప్ అవ్వలేదు. సెటప్ అవ్వకుండానే పెన్షన్లు పంపిణీ జరిగింది. రాష్ట్రంలో వాళ్ళు చేసిన అప్పులు ఎన్ని ఉన్నాయి, వాళ్ళు అసలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసారు. దాన్ని సెటిల్ అవ్వడానికి ఎవ్రీబడి నీడ్ సమ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొత్త జాబ్కి వెళ్ళినప్పుడు మనకి సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. ఆఫ్టర్ ఆల్ మనం ఒక ఎంప్లాయీగా పనిచేసినప్పుడే అంత టైం పట్టినప్పుడు ఒక రాష్ట్రం మొత్తాన్ని భుజాల మీద వేసుకున్న బాబు గారిని ఒక సిస్టమ్ సెటప్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ సిస్టమ్ సెటప్ చేసే దానికి టైం పడుతుంది. అది ముఖ్యమంత్రి గారిని వ్యవహరించి సిస్టమ్ ఎలా నడుస్తుందో తెలిసి, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో తెలిసి కూడా అలాంటి కామెంట్స్ చేయడం అనేది, ఆయన నిజంగానే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు, ఆయనకు ఇమీడియట్ ట్రీట్మెంట్ అవసరం అనేది చెప్పకనే ఆయనే చెప్తున్నారు. తెలిసిన వ్యక్తే మాట్లాడటం సిస్టమ్ గురించి. అంటే ఇదొక్కటనే కాకుండా ఏదైతే ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చాక మా వాళ్ళని కొట్టేస్తున్నారు, మా వాళ్ళని అరెస్టులు చేసేస్తున్నారు, మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అని చెప్తూనే చంద్రబాబు నాయుడు గారు మనలాంటి నాయకులు ఎవరైనా క్యాడర్ తప్పు చేస్తుంటే వాళ్ళని కట్టడి చేయాలి అంటే ఎక్కడ దాడులను ప్రోత్సహించకూడదు, దాడులు చేయకూడదు, ప్రజాస్వామికంగా మనం వెళ్ళాలి, ఇలాంటి పెద్ద పెద్ద మాటలు జగన్మోహన్ రెడ్డి నోటి వెంట నుంచి వస్తుంటే అవి వింటున్నప్పుడు మీకేమనిపిస్తుంది? గట్టి నవ్వాలనిపిస్తుందండి. ఇప్పుడు నేను స్టూడియోలో ఉన్నా కాబట్టి మెల్లిగా నవ్వాను, గట్టి నవ్వాలనిపిస్తుంది. గత 5 సంవత్సరాలుగా ఆఫ్టర్ ఆల్ ఎక్కడో షేర్ అయిన పోస్ట్ని రంగనాయకమ్మ గారు పెద్ద ఆవిడ షేర్ చేశారని, అది కూడా వాట్సాప్లో షేర్ చేశారని అర్ధరాత్రి వెళ్ళి సిఐడి వాళ్ళు నోటీస్ ఇచ్చిన పరిస్థితి. అలాంటి ఒక నార్మల్ మహిళ నాకు ఇది పట్టం రాలేదు అన్న దానికి ఇళ్ళను కూల్చేశారు వెళ్ళి. ఒక కార్యకర్త నాకు అన్యాయం జరుగుతుంది అని పోస్ట్ పెట్టిన పాపానికి గంజాయి కేసులు ఇరికిచ్చారు. ఇలా నెంబర్ ఆఫ్ కొట్టించారు. మా కార్యకర్త తోట చంద్రయ్య గారిని జై వైసీపీ అనలేదు, జై తెలుగుదేశం అన్నాడు, గొంతు కోసేశారండి. ఆ పిల్లడు ఎవరు, వాళ్ళ అక్కని సపోర్ట్ చేశారు, అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని సపోర్ట్ చేసినాక పసి బిడ్డ, స్కూల్కి వెళ్ళే బిడ్డని పట్ట పగలు పెట్రోల్ పోసి తగలెట్టేశారండి. ఇవన్నీ కనిపించలేదా? ఆ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావు జగన్మోహన్ రెడ్డి? నేను అడుగుతున్నాను, ఈరోజు ఆ రోజు నేను నిద్రపోయావా? కళ్ళు కనిపించలా నీకు? ఏ రోజైనా సరే నువ్వు ఏ రోజైనా నీ పార్టీలో ఇన్ని తప్పులు జరుగుతున్నాయని తెలిసి నీ క్యాడర్కి నువ్వు వార్నింగ్ ఇచ్చావా? ఈరోజు అసలు ఏమీ జరగకుండా ఏదో జరిగిపోయిందని సృష్టిస్తున్నావు. అంతెందుకండి, చాలా ఎలక్షన్స్కి ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్లీవ్స్ మడతబెట్టే టైం వచ్చింది అని చెప్పి ఆయనే కార్యకర్తను రెచ్చగొట్టిన పరిస్థితి. దానికి ముందు ఒకసారి ఏదో కడుపు మండి లేదంటే అభిమానంతో ఉన్న అభిమానులు ఇష్టంతో ఎక్కువైపోయి ఏమైనా చేస్తారు, దాని తప్పెలా అవుతుందని నువ్వే రెచ్చగొట్టిన వ్యాఖ్యలు చేశావు. తర్వాత కలెక్టర్స్ని మీటింగ్ పెట్టి కలెక్టర్స్ని తిట్టండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి మీరు ఎందుకు అని చెప్పి నువ్వే రెచ్చగొట్టావు. పలు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటోని, పవన్ కళ్యాణ్ గారి ఫోటోల్ని పెట్టి బాక్సింగ్ చేయించావు నీ కార్యకర్తలతో, నీ వైఎస్ఆర్సీపీ ఫాలోవర్స్తో. ఇదంతా ఏంటి? నువ్వు రెచ్చగొట్టి, నువ్వు దాడులు చేసి, నీ ప్రభుత్వంలో చాలామంది ప్రాణాలు తీసేసి, నువ్వు ఈరోజు వచ్చి అసలు ఏమీ జరగకుండా ఉంటే నువ్వు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పైన బురద అంటించాలని వచ్చి నెల కూడా కానీ ప్రభుత్వం పైన నువ్వు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నావంటే నీ మానసిక స్థితి ఏంటి, అసలు నువ్వేంటి అనేది ఆలోచించుకోమని నేను చెప్తున్నాను. నవ్వు వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇక నెక్స్ట్ అంటే మీ ఫ్యూచర్ గురించి ఏమిటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, లోకేష్ గారిని కలిశారు, వాళ్ళ దగ్గర నుంచి మీకేమైనా భరోసా వచ్చిందా? లేదంటే కనుక మీరు ఆల్రెడీ థెరపిస్ట్గా ఉన్నారు కాబట్టి సో మీ కాంట్రిబ్యూషన్ టు ది స్టేట్ కానీ లేదంటే కనుక మీ జర్నీ విత్ ద పార్టీ ఎలా ఉండాలి, ఏం మీరు అనుకుంటుంది ఏంటి, మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎట్లా ఉన్నాయి? వెన్ ఐ మెట్ బాబు గారు అండ్ లోకేష్ అన్న, దే సెడ్ లైక్ నా నిర్ణయం అండి, ఇప్పుడు నాకు మంచి కంఫర్టబుల్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్, ప్లెజెంట్ లైఫ్ నాకు యూకేలో ఉంది, కెరియర్ ఉంది, బిల్డప్ కెరియర్ ఉంది, నేను అక్కడే ఉంటే ఎక్కువ సంపాదించగలను, ఇంకా మంచి కెరియర్ బిల్డప్ చేయగలను. సో బాబు గారు ఏం చెప్పారంటే ఒకటేమంటున్నారు, అమ్మ నువ్వు ఇక్కడున్న నీకు కంఫర్టబుల్ ఉండాలి, అక్కడున్న కంఫర్టబుల్ ఉండాలి, చాయిస్ ఈజ్ యువర్స్, నువ్వేమనుకుంటున్నావు నాకు చెప్పు, నాకు ఆప్షన్స్ ఇవ్వు అన్నారు. సార్ ఆ మాట అన్నప్పుడు నా దగ్గర ఆప్షన్ లేదు, బికాస్ నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు, నేను పదవులు అడగటానికి సార్ని మీట్ అవ్వాలా, నా దేవుని చూసుకోవడానికి నేను వెళ్ళాను. సో నేను సార్ ఐ డోంట్ నో అని ఇదే చెప్పాను, నాకు తెలియదు సార్, నేనేం ఆలోచించుకోలేదు, నాకు ఆ థాటే లేదు అని చెప్పాను సార్కి. ఒకవేళ మీరు రమ్మంటే వస్తానని కూడా చెప్పాను. ఇంకా హిప్నోథెరపీకి వస్తే కనుక నాకు స్టేట్కి చేయాలని ఉందండి, ఎందుకంటే నేను అక్కడ బాగానే ఎర్న్ చేస్తున్నాను హిప్నోథెరపీ ద్వారా. బట్ నా రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో గంజాయికి బానిసలైపోయిన యువత చాలామంది జీవితాలను పోగొట్టుకొని వాళ్ళ కెరీర్ అక్కడే ఆగిపోయింది, చాలా కుటుంబాలు సఫర్ అవుతున్నాయి, చాలా అమ్మాయిలు రేప్స్కి గురైపోయి వాళ్ళ లైఫ్ అక్కడే ఆగిపోయి ఉన్నాయి. సో అలాంటి కుటుంబాలకి నేను ఒక దారి చూపిద్దాము, నా స్కిల్ని నేను వాళ్ళకి సర్వీస్గా ఉపయోగిస్తూ నేను సెటిల్ అవుదామని ఒక ప్లాన్లో ఉన్నాను. చూడాలి ఎట్లా అనేది, నేను దానిపైన వర్కౌట్ చేస్తున్నాను. అన్నీ కలిసి వస్తే కనుక
నేను ఇక్కడికి వచ్చేయాలని ప్లాన్లో ఉంది. బట్ ఫర్ నౌ నా కెరియర్ అక్కడే బిల్డప్ చేసుకున్నా. లేదు దేవుడు ఒకటి, మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తానంటారు కదా. నా కెరియర్ని అక్కడ సెటప్ చేసుకున్నప్పటికీ దేవుడి నిర్ణయం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పంచుకోవాలని రాసుంటే కనుక ఖచ్చితంగా చేస్తాను. బాబు గారు కానీ అన్న కానీ నాకు ఒకటే చెప్పారు, ఇట్స్ యువర్ చాయిస్. నేను కావాలి అంటే నా స్థాయికి తగిన పోస్ట్ రెడీగా ఉన్నారు ఇవ్వడానికి. నేను అడగాలి అంతే, నేను చూస్ చేసుకోవాలి అంతే. సో ఒకవేళ నేను అడగకపోయినా నా అభిరుచి ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి నువ్వైతే చేస్తావు అని నాకు ఇస్తే కనుక నా కెరియర్ని కూడా పక్కన పెట్టేసి బాబు గారి కోసం, లోకేష్ అన్న కోసం, రాష్ట్రం కోసం ఇక్కడికి వచ్చి పనిచేయడానికి నేను రెడీగా ఉన్నా. రైట్ స్వాతి గారు, థ్యాంక్ యూ అండి. ఏదైతే మీరు మీ ఫ్యూచర్ గురించి చేసుకుంటున్నటువంటి ప్లాన్స్ కావచ్చు, అలాగే పార్టీ గురించి ఇంతకాలం చేసినటువంటి ఈ పోరాటం అనేటువంటిది కూడా ఇన్ ఫర్దర్ ఫ్యూచర్లో కూడా ఇలాగే కొనసాగాలి. మీ గోల్స్ కానీ మీరు ఏవైతే కనుక అచీవ్ అవ్వాలి అని కోరుకుంటా ఉన్నారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా బై గాడ్స్ గ్రేస్ అన్నీ కూడా పాజిటివ్గా జరగాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.